నేను మీ మధు. సో ఈరోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాను. ప్రెజెంట్ యూత్లో మామూలు క్రేజ్ అయితే లేదండి. నిజం చెప్పాలంటే యూత్కి ఒక ఎడిక్షన్గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రెజెంట్ చాలామంది యూత్ ఒక బైక్ తీసుకుందామన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చేదైతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి వస్తుంది. సో ఫస్ట్ ఆ బైక్స్ చూసిన తర్వాత మిగతా బైక్స్ గురించి వెళ్తూ ఉంటారు. సో అలాంటి బైక్స్ గురించి ఈరోజు తెలుసుకుందామా మరి? రాయల్ ఎన్ఫీల్డ్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఏ బడ్జెట్లో ఉంటాయి, ఏ ఫీచర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనం తెలుసుకుందాం మరి. సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, చూద్దాం రండి. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉన్నాం, బైక్ షోరూంలోని. సో ఇంకో వెహికల్ చూద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ ఉన్న వెహికల్స్లో ది బెస్ట్ వెహికల్ ఏంటంటే హంటర్ 350. ఎక్కువగా మనం రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే ఎక్కువ బడ్జెట్ వెహికల్సే ఉంటాయి, తక్కువ బడ్జెట్ అసలు ఉండవు అనుకుంటూ ఉంటాం. బట్ తప్పండి అది. ఎందుకంటే మనకి ప్రెజెంట్ యూత్ అందుబాటులో తక్కువ బడ్జెట్లో కూడా మనకి వెహికల్స్ దొరుకుతున్నాయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ వెహికల్ స్పెసిఫికేషన్ ఏంటంటే మనకి ప్రెజెంట్ ఎక్కువ యూత్ అంటే అప్పుడే కాలేజ్ కంప్లీట్ అయ్యి డిగ్రీలో ఎంట్రీ అవుతూ ఉంటారు కదా. సో అప్పుడు చాలామంది వెహికల్స్ తీసుకుందాం అనుకుంటారు, అంటే బైక్స్ తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్. అందులోని హంటర్ ఖచ్చితంగా తీసుకుందాం అనుకుంటారు, ఎందుకంటే దీంట్లో లైట్ వెయిట్ చాలా బాగుంటుంది. సో అడిషనల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని తెలుసుకుందాం రండి, చూద్దాం. ఈరోజు మనతో మహేష్ గారు ఉన్నారు. సో ఈ వెహికల్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. ఇది వచ్చేటప్పటికి హంటర్ 350. హంటర్ 350 వచ్చేటికి మన అతి తక్కువ లోయెస్ట్ హైట్ నుంచి లోయెస్ట్ ప్రైస్ వరకు కూడా రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్ స్టార్టింగ్ మోడల్ మనకి ఇది. ఓకే. హంటర్ 350 ఇది కూడా మనకి వచ్చి న్యూ లాంచ్ కలర్స్. న్యూ లాంచ్ అయింది. బ్లూ లాంచ్ అంటే మనకి రెడ్ కలర్లో అవైలబిలిటీ ఉన్నాయి. రెడ్ కలర్ అంటే ఫస్ట్ వేరే కలర్ ఉండేది, ఇప్పుడు ఇది వచ్చి లండన్ రెడ్ అంటారు. లండన్ రెడ్ దిస్ వన్ ఇది న్యూ లాంచ్. అది కూడా రీసెంట్గానే లాంచ్ అయింది మనకి. ఒక మినిమం 1 మంత్ కూడా ఒక 25 days అవుతుంది లాంచ్ అయ్యింది. 25 days బ్యాక్ లాంచ్ అయింది. వచ్చేటప్పటికి దీంట్లోనే మనకి మిడ్ టాప్ వస్తుంది. బేసిక్ మోడల్ ఒకటే సింగిల్ కలర్ ఉంటుంది, అది కస్టమర్ మనం రిఫరెన్స్ చేస్తే ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది. ఇది మిడ్ టాప్ వచ్చేటప్పుడు కూడా ఎల్లో వీల్స్ ఉంటుంది. ఎల్లో వీల్స్ దీంట్లో ఏంటండి మిడ్ కి టాప్ కి డిఫరెన్స్? మిడ్ కి టాప్ కి వచ్చేటప్పటికి కలర్స్ సేమ్ ఫీచర్స్ సేమ్ అన్ని ఒకేలా ఉంటాయి, కలర్ డిఫరెన్స్. మిడ్ వరకు వచ్చేటప్పుడు ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది, టాప్ వరకు వచ్చేటప్పుడు మల్టీ కలర్ వస్తుంది. ఒక కాలేజ్ స్టూడెంట్ వచ్చి వెహికల్ కావాలి అనుకుంటే మనకి బాగా ఎక్స్ప్లెయిన్, బాగా కస్టమర్ కూడా స్టూడెంట్ కూడా ఎంకరేజ్ అయ్యేది హంటర్ 350. ఇది ఒకవేళ షార్ట్గా ఉన్న ఎవరైనా సరే కూడా హంటర్ 350 అనేది కరెక్ట్ హైట్ సరిపోతుంది. ఎక్కువ లాంగ్ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి అయితే సెట్ అవ్వదేమో, కానీ షార్ట్గా ఉన్న వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బండి వాడాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ మోయలేని వాళ్ళు, వెయిట్ తక్కువ కావాలనుకున్న కూడా హంటర్ 350. సో దీని వెయిట్ ఎలా ఉంటుంది? వెయిట్ వచ్చేప్పటికి 160 kgs ఉంటుంది. 160. ఓకే, ఫైన్. ఇస్ ద లేటెస్ట్ లోయెస్ట్ హైట్. సో ఇస్ హంటర్ 350. వెహికల్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది, చాలా స్టైలిష్ డిఫరెంట్ లుక్ వచ్చింది. ఫ్రంట్ LED లైట్స్ వస్తాయి. ఓకే. ట్రిప్పర్ నావిగేషన్ వస్తుంది. దీనికి కూడా మన మిడ్ టాప్ కూడా ట్రిప్పర్ నావిగేషన్ వస్తుంది. ట్రిప్పర్ నావిగేషన్ కంపల్సరీ యాడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడున్న లేటెస్ట్ దానికి. ఓల్డ్ ముందైతే లేవు, బట్ మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా హంటర్ని కూడా ఇంకా రీకంటిన్యూ చేస్తున్నారు దాన్ని. ఏమైనా అప్డేట్స్ అప్డేట్స్ కూడా మార్చారు. ఇప్పుడు వచ్చే హంటర్గా అప్డేట్స్ మార్చారు. ట్రిప్పర్ నావిగేషన్, జీపీఎస్కి దీని కూడా ఉంటుంది సేమ్. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మారింది. సస్పెన్షన్ అంటే ఫస్ట్ వెహికల్ కూడా హార్డ్ ఉండదు, బట్ ఇప్పుడు వచ్చే సస్పెన్షన్ స్మూత్నెస్ ఎక్కువ ఉండదు. ఎంత హార్డ్స్ వెళ్ళినా, ఆఫ్ రోడ్స్ వెళ్ళినా సరే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్మూత్నెస్ అనేది వస్తుంది. సో స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువ వస్తుంది, ఫ్రిక్షన్ ఎక్కువ రావడం వల్ల సో ఎక్కువగా డిస్టర్బ్ అవ్వదు. అదే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా టైప్ సి ఫాస్ట్ ఛార్జర్. రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్ పెట్టిన టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ హంటర్ 350కి ఇస్తారు. సో దీని టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉందా? సో నార్మల్ గా అయితే రాయల్ ఎన్ఫీల్డ్ లో అసలు ఇలాంటి ఛాన్సెస్ లేవు. ఛార్జర్స్ ఉంటాయి కానీ టైప్ సి అనేది ఉండదు. ఓకే. ఉంటుంది, ఫాస్ట్ ఛార్జర్ అని ఉంటుంది. బట్ దీనికి వచ్చేటప్పటికి టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్గా పెట్టిన మనకి టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ పెట్టారు. ఓకే. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా సరే ఇచ్చేది వస్తుంది. తీసుకుని టైప్ సి ఫాస్ట్ ఛార్జర్. ఇది టైప్ సి ఫాస్ట్ ఛార్జర్. సో మనకి ఫ్రంట్
హ్యాండిల్కి ఇచ్చేసారనమాట. హ్యాండ్కి ఇస్తారు. సో యూసీబీ పెట్టుకొని మొబైల్ పెట్టుకున్నా సరే మినిమం ఒక హాఫ్ అన్ అవర్లో 100%. 100%. దీని మైలేజ్ ఎలా వస్తుంది? దీని మైలేజ్ 35-40. 35-40. టార్క్ సేమ్ అలా వస్తుంది. టార్క్ సేమ్ అలాగే ఉంటుంది, బట్ లుకింగ్ మాత్రం సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫైన్. అంటే మిగతా వెహికల్స్ కి దీనికి పెద్ద చేంజెస్ ఏం లేవు. బట్ ఎందుకు ఇంత ఓన్లీ లో బడ్జెట్? ఒకవేళ కస్టమర్స్ కి రాయల్ ఎన్ఫీల్డ్ లో కొనుక్కునే వాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ అనేది ఒక బ్రాండ్, దాన్ని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు తక్కువ ప్రైస్ లో చూసుకుంటారు. కొంతమంది ఉంటారు 2,50,000 అబోవ్ ఉంటారు. కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు తక్కువలో కావాలి, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో కావాలన్నందుకు కంపెనీ మనం ప్రొవైడ్ చేసిన లోయెస్ట్ ప్రైజే అంటారు. ఎంత ప్రైస్ ఉంది? 2,23,000 పడుతుంది. 2,23,000. ది బేసిక్ ప్రైస్ ఎంత వస్తుంది? బేసిక్ 215. 215 అంటే దగ్గర 8,000. అది మిడ్ టాప్ అలా. ఓకే ఫైన్. సో మనకి దీంట్లో అయితే ఫీచర్స్ లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. అండ్ కలర్ మాత్రమే, కలర్స్ మాత్రం డిఫరెన్స్ వస్తాయి. ఓకే. దీని టైర్ సైజ్ వచ్చేసి ఎంత వస్తుంది? టైర్ సైజ్ కూడా 8/90. 18/90. ఓకే. ట్యూబ్లెస్ టైర్స్, అలో వీల్స్, డ్యూల్ డిస్క్, డ్యూల్ ABS. ఓకే. డ్యూల్ ABS వస్తుంది. నార్మల్ గా అయితే ఫ్రంట్ సింగిల్ ఉండేది, బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేదానికి మాత్రం డబుల్ డిస్క్ డ్యూల్ ABS వస్తుంది. డ్యూల్ ఛానల్ కూడా వస్తుంది. ఓకే. సో మనకి సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా వైడర్ గా ఉన్నట్టు. చాలా వైడ్. అలాగే మనకు వచ్చేప్పుడు స్ప్లిట్ అంటే దీనికి ఒకటి యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఆఫ్ రోడ్స్ వెళ్ళినప్పుడు డౌన్ అనేది దిగినప్పుడు ఆటోమేటిక్గా మనం క్లచ్ నొక్కనే గేర్ మార్చేసుకోవచ్చు. వేరే కొన్ని వెహికల్స్ ఉన్నప్పుడు ఏంటంటే క్లచ్ చేసి గేర్ వేస్తే గేర్ అయ్యి మార్చాలి. సో దీనికి అలా వస్తుంది, ఆటోమేటిక్గా మనం గేర్ మార్చేసుకోవచ్చు. దీనికి ఎన్ని గేర్స్ ఉంటాయి? 5 గేర్స్ ఉంటాయి. ఒక డౌన్ దిగుతారు ఇప్పుడు సంథింగ్ ఏమన్నా మౌంటైన్ సైడ్ వెళ్ళినప్పుడు, మౌంటైన్స్ డౌన్ దిగినప్పుడు కొన్ని బుల్లెట్స్కి క్లచ్ పెట్టుకుని వేసుకోవాలి. దీనికి అలా ఉండదు, ఆటోమేటిక్గా క్లచ్ చేసేసుకోవచ్చు. క్లచ్ నొక్కల గేర్ వేసుకోవచ్చు. సో ఓకే. మౌంటైన్ సైడ్ కూడా బాగా బెటర్. ఊరుకున్నట్లకి అంటే స్టక్ అయిపోతుంది, సడన్గా బ్రేక్ వేసినప్పుడు స్టక్ అవుతుంది. దీనికి అలా ఉండదు, స్మూత్గా మీరు ఎలాగైతే క్లచ్ నొక్కుతారో వెహికల్కి సేమ్ అలాగే గేర్ మార్చేసుకోవచ్చు క్లచ్ నొక్కకుండా, మౌంటైన్ సైడ్ ఇబ్బందిగా ఉన్నప్పుడు. సో దీనికి హెడ్ ల్యాంప్ వచ్చి LED హెడ్ ల్యాంప్ వస్తుంది. ఓకే. పైన ఓకే మొత్తం అంతా హెడ్ LED వస్తుంది, ప్యూర్ LED వస్తుంది. సిగ్నల్ లైట్స్ మాత్రం ఓన్లీ హాలోజన్ వస్తుంది. మిగతాదంతా LED. గేర్ ఇండికేటర్ చూపిస్తుంది. సో ఓకే. గేర్ ఇండికేటర్, ట్రిప్ పాడ్ వస్తుంది. దీన్ని ట్రిప్ పాడ్ అంటారు. ట్రిప్ పాడ్ అన్న సేమ్ అంతే, GPS మ్యాపింగ్ పెట్టుకోవడానికి దానికి యూజ్ అవుతుంది. ఓకే. దీదైతే మామూలు, మిగతాదంతా సేమ్ సేమ్ అన్ని ఒకటే. సో దీంట్లో డిస్ప్లే కూడా మనకి నార్మల్ గా కాకుండా నార్మల్ అనలాగ్ డిజిటల్ వస్తుంది. అనలాగ్ అంటే పైన మీకు అనలాగ్ వస్తుంది, లోపల మనకి గేర్ ఇండికేటర్స్, పెట్రోల్ ఇండికేటర్ కూడా డిజిటల్ వస్తుంది. ఇవి దేనికి యూస్ చేస్తారు సార్? ఇవి పవర్ స్టార్ట్ వస్తుంది. మామూలుగా అయితే ఒకప్పుడు మనకి స్విచ్ ఉండేది, డైరెక్ట్ పవర్ స్టార్ట్ బటన్ వస్తుంది, స్విచ్ వస్తుంది. అలాగే మనకి దీనికి కూడా పాస్ స్విచ్ కూడా వస్తుంది, సిగ్నల్ లైట్స్. అలాగే మనకి 4 సిగ్నల్ లైట్స్ వెళ్ళడానికి లైటింగ్స్. ఓకే. 2 వైప్స్ రెండు కూడా, అంటే ఒకవేళ సడన్గా ఏమైనా హైవే మీద ఆగినప్పుడు, బ్యాక్ సైడ్ మన పక్కన పార్కింగ్ చేసినప్పుడు ఒకటే సిగ్నల్ లైట్స్ కాకుండా ఆ 4 సిగ్నల్ లైట్స్ చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి పలానా వెహికల్ ఆగిందని చూడండి. నార్మల్గా అయితే వేరే వెహికల్స్ లో అస్సలు కనిపించదు. అంటే నార్మల్గా అయితే ఈ సిగ్నల్స్ వల్ల ఏంటంటే వెహికల్ అనేది లైటింగ్ రావడం వల్ల బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి పలానా వెహికల్ పెట్టినప్పుడు అనిపిస్తుంది కాబట్టి ఆ 4 సిగ్నల్స్ ఇస్తారు. నార్మల్గా ఈ ఫీచర్ మనం ఫీచర్స్ కూడా కార్లకు వస్తాయి. ఇప్పుడు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఇస్తారు. ఓకే. అన్ని వెహికల్స్ కి ఇస్తున్నారు. ప్రతి వెహికల్ కి వస్తుంది, ప్రతి వెహికల్ కి ఉంటుంది. ఓకే. అండ్ దీని సౌండ్ కూడా బుల్లెట్ అంటే మిగతా కాదు, స్పోర్ట్స్ ట్రిప్ వస్తుంది. స్పోర్ట్స్ ట్రిప్ అంటే డిఫరెన్స్ ఏం ఒకటి ఉంటుంది, కానీ రైడింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఏదో ఒక రైడ్కి వెళ్తున్నప్పుడు, అంటే మంచి ఏదో స్పోర్ట్స్కి వెళ్తున్నాము, ఏదైనా రైడింగ్ చేయడానికి బాగా వెళ్తున్నాము అని అనిపిస్తుంది. ఓకే. ఎవరు రైడ్ చేసినా సరే కంపల్సరీ అనిపిస్తుంది. ఏదో స్పోర్ట్స్ అంటే రేసింగ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. హైవే మీద వెళ్ళినప్పుడు మీకు ఎక్సిడెంట్ ఇచ్చి దానికి బీటింగ్కి దానికి కూడా ఏదో మనం రైడింగ్ చేస్తున్నాం, రేసింగ్కి వెళ్తున్నాం వెహికల్ అలా వెళ్తూనే అనిపిస్తుంది, కానీ అలాంటి ఫీల్ అనిపిస్తుంది. ఓకే ఫైన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 100-350 గురించి నిజంగా మాకు తెలియని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాకు నిజంగా ఇప్పటి వరకు నావిగేషన్ లాంటిది ఒక ఉంటుందని, అంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఉంటుందని మాకు నిజంగా తెలియదు. సో చూసారు కదండి, ఇది 100-350 గురించి నిజంగా చాలా బాగుంది. అండ్ స్పోర్టీ లుక్తో చాలా స్టైలిష్గా ఉంది. నిజంగా నాకు రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే నార్మల్గా రెడ్ కలర్ చాలా ఆక్వర్డ్గా ఉంటుంది అనుకున్నాను,
బట్ నిజంగా అయితే స్టైలిష్గా ఉంది. అండ్ ఎక్కువగా ఇష్టపడేవారు అయితే యూత్ అయితే ఎక్కువ ఇష్టపడతారు. అప్పుడే కాలేజ్ అయ్యి ఫ్రెష్గా డిగ్రీకి వచ్చే వాళ్ళకి ఎక్కువగా గిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్. సో ఎక్కువగా వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. నిజంగా చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది. అంటే లైట్ వెయిట్ వల్ల మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం కదా. సో ఎక్కువగా థాట్స్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అని కానీ బైక్ అని కానీ నిజంగా చాలా వెయిట్ ఉంటుంది, ఎలా డ్రైవ్ చేస్తాం, ఎలా మెయింటైన్ చేయగలం అనుకుంటాం. బట్ లైట్ వెయిట్ ఇస్తున్నాడు కాబట్టి తప్పకుండా ప్రిఫర్ చేయండి. సో మీకు ఈ షోరూమ్ అడ్రస్ గుర్తుంది కదా, శ్రీరామ్ ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వచ్చేసి మనకి మోరంపూడిలో ఉంది. మోరంపూడి హైవే దగ్గరలోనే ఉంది. నిజంగా చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.